రోటీలు, పుల్కాలు, చపాతీలు తినడం మన ఆహారంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. వీటిలన్నిటిని సామాన్యంగా గోధుమతో చేస్తారు. అయితే వీటిని ఒత్తుకోవడము, తర్వాత కాల్చుకోవడము చాలా శ్రమతో కూడిన పని కాబట్టి ముఖ్యంగా పట్టణాల్లో ఉండే వాళ్ళకి అంత సమయం లేనప్పుడు బజార్‌లో రెడీమేడ్ చపాతీలు, రెడీమేడ్ పుల్కాలు తీసుకొచ్చి ఇంట్లో కాల్చుకొని తినడం కూడా ఈ మధ్య బాగానే అలవాటవుతున్నది. అయితే ఏ వస్తువైనా రెడీమేడ్ అనేటప్పటికీ అది ఎంతకాలం నిలువ ఉంటుంది? దుకాణంలో ఎన్ని రోజులు ఉంటుంది, మన ఇంటికి వచ్చాక ఎన్ని రోజులు ఉంటుంది, అన్ని రోజులు నిల్వ ఉండడం కోసము దాంట్లో ఏదో రకమైన రసాయనానికి సంబంధించిన ప్రిజర్వేటివ్స్ పెడతారు. అవి తినడం మూలంగా మనకి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకటి మనకి సమయం లేదు, రెండోది ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఉన్న వస్తువులు కొనుక్కుంటే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈ రెండు సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని రెడీమేడ్గా మనకి వచ్చే ఆహార పదార్థాలు, చపాతీలు లాంటివి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండేవి. ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ ఒక సమాధానం మధురవాడ విశాఖపట్నంలో ఉన్నది. ఇక్కడ మనకి చపాతీలు, పుల్కాలు, పూరీలు ఇవన్నీ కూడా రెడీమేడ్గా అవుతాయి. ఇందులో ఏ విధమైన మైదా ఉండదు, అదేవిధంగా రసాయన ప్రిజర్వేటివ్స్ కూడా ఉండవు. ఈరోజు మానవలోకం ఛానల్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాము. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. నమస్కారం. నమస్తే సార్. రమేష్ గారు, మీ పరిచయం చేస్తారా? నా పేరు రమేష్ అండి. నేను విశాఖపట్నం జిల్లాలో తగరపూర్సి గ్రామం యాక్చువల్గా మాది. బిజినెస్ పరంగా ఒక మేజర్ యాక్సిడెంట్ వల్ల ఏం చేశానంటే, ఒక బిజినెస్ కస్టమర్కి తక్కువ ధరకి మంచి ప్రోడక్ట్ ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది కూడా మేము ఆలోచించి దాదాపు దీని మీద ఒక 6 నెలల వరకు మేము ప్రాక్టీస్ చేసి సో ఈ రెడీ టు కుక్ చపాతీ ప్రోడక్ట్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. 2019 నుంచి మేము మొదలుపెట్టాము ఈ వ్యాపారం అది. సో కొద్ది కొద్దిగా నెమ్మదిగా ఎదిగాం తప్ప మనకి ఏది ఆర్డర్ కూడా రావడం చాలా కష్టమే. కానీ దాన్ని సస్టైన్ చేసుకుంటూ ఎంతవరకు నిలబెట్టుకుంటూ మన దగ్గర ఉన్న స్టాఫ్ని బాగా చూసుకోవడం కోసం కానీ, లేదంటే కస్టమర్కి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంలో రన్ చేస్తూ ఉన్నాం సార్. సో అందువల్ల ఏంటంటే ఇందులో ఎటువంటి హానికరమైన ప్రిజర్వేటివ్స్ కానీ, మైదా కానీ కలపకుండా కస్టమర్కి ఎప్పటికప్పుడు 2 రోజుల్లో కూడా కస్టమర్కి కావాలి అంటే కనుక మనం వెంటనే తయారు చేసి ఒక రోజు ముందు ఆర్డర్ తీసుకుని రెడీ చేసేస్తామండి. కస్టమర్కి ఫ్రెష్ ప్రోడక్ట్ దొరుకుతుందనే కాన్సెప్ట్లోనే మేము ఇందులోకి వచ్చామండి. సో రీసెంట్గానే సక్సెస్ఫుల్గా బిజినెస్ లాస్ట్ 1.5 year నుంచి కొద్దిగా ముందుకు వెళ్తున్నాము. ప్రస్తుతం వరకు బిజినెస్ బాగానే ఉంది. సో ఇందులో ఓన్లీ గోధుమ పిండి, అది కూడా చక్కీ గోధుమ పిండి మాత్రమే మేము వాడతామండి. కస్టమర్కి ఏదైనా మిల్లెట్స్ ఏదైనా కావాలంటే మేము మిల్లెట్స్ చేస్తామండి, పాలకూరతో చేస్తాము, బీట్రూట్తో చేస్తాము, రీసెంట్గా క్యారెట్తో కూడా చేయడం మొదలుపెట్టామండి. కస్టమర్ నుంచి మంచి స్పందన వస్తుంది కూడా. సో అందువల్ల ఆర్డర్స్ కూడా పెరిగే అవకాశం ఉందని మేము ఆశిస్తున్నామండి. అయితే రమేష్ గారు, ఇప్పుడు మీరు మీ ఈ ఫ్యాక్టరీ అనొచ్చు, ఒక చిన్న స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ. ఇందులో ఏ రకమైన యంత్రాలు, మిషనరీ వాడుతున్నారు, వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దానికి పెట్టుబడి ఎంత అయింది, ఈ వివరాలు కూడా తెలియజేస్తారా? ఇక్కడ వచ్చేసరికి మిషనరీ కోసం మేము చాలా చోట్ల చూసామండి. కాకపోతే ఒక బెస్ట్ మిషనరీ ఏదైతే ఉంటుందో, మంచి ఫుడ్ గ్రేడ్ ఉన్న మిషనరీ నాకు కోయంబత్తూరులో తీసుకున్నానండి. అది వాళ్ళది గ్రీషమ్ ఇండస్ట్రీస్ నుంచి నేను తీసుకున్నానండి, కోయంబత్తూరు వాళ్ళది. సో వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుండడం వల్ల ఏంటంటే ఈ 5.5-6 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎటువంటి సర్వీస్ ఇబ్బంది ఉన్నా వాళ్ళు నాకు వర్కౌట్ చేసి పెడుతున్నారండి. వాళ్ళు లేదంటే వాట్సాప్లో ఎలా చేయాలి ఏంటి వాళ్ళు చెప్తారు. సో అక్కడి నుంచి బాగానే ఉంది. సో అక్కడి నుంచి నాకు ఇది వచ్చేసరికి దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి ఇది.
అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. ఒకవేళ కంప్లైంట్ ఉన్నా కానీ వాళ్ళు ఇమీడియట్గా 1 డేలో మనకి రెక్టిఫై చేసే సొల్యూషన్ మనకి ఇస్తారు. మనకు లోకల్ ఎలక్ట్రీషియన్ కానీ టెక్నీషియన్ ద్వారా మనం చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మీరు పెట్టిన ఈ రకరకాల యంత్రాల్లో మొట్టమొదట గోధుమ పిండిని మిక్స్ చేసే ఒక యంత్రం ఉన్నది కదండి. దాంట్లో మీరు కొలత ప్రకారము గోధుమ పిండి వేసి ఉప్పు నూనె కలిపి మిక్స్ చేస్తారు అంతే కదా. అవును సార్. అది మిక్స్ అయ్యాక దాన్ని తర్వాత స్టెప్ ఏమిటి, అలా స్టెప్ బై స్టెప్ అలా తయారయ్యే విధానం చెప్తారా ఒకసారి? ఫస్ట్ మనం వచ్చేసరికి గోధుమ పిండి మనం తీసుకునే ప్రతిదీ కూడా మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటాం. అంటే మనం ఇష్టానుసారంగా మనం వేసేయకుండా కస్టమర్కి బెటర్ క్వాలిటీ కావాలంటే మనం ప్రతిదీ కూడా మనం మెజర్మెంట్ చెక్ చేయాలండి. సో గోధుమ పిండి మనం ఒక 5 kg ఉన్నదనుకో దానికి కొంత ఉప్పు కూడా మనం మెజర్మెంట్ ప్రకారమే వేస్తాము. అండ్ వాటర్ ఏదైతే మంచినీళ్ళు ఉంటే దాని ఫిల్టర్ వాటర్ మాత్రమే మేము తీసుకుంటామండి. అది కూడా RO వాటర్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్రొడక్ట్ వచ్చేసరికి లైట్ వెయిట్ ఉండాలి కాబట్టి మామూలు వాటర్ తీసుకుంటే కనుక బరువు అయిపోయి పాడైపోతుంది. అందువల్ల RO వాటర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే క్వాలిటీ కూడా మనకు బాగుంటుంది. చపాతీ కానీ పుల్కా కానీ పూరీ కానీ. సో వాటర్ మెజర్మెంట్ తీసుకుంటాం. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తామండి. అంటే 1 kgకి చాలా తక్కువ. మనం ఇంట్లో కూడా మెజర్ చేయము. మినిమం 10 ml to 15 ml మాత్రం మనం యూజ్ చేస్తాం. కస్టమర్ ఇంట్లో కాల్చుకునేటప్పుడు వండుకునేటప్పుడు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. సో ప్రతిదీ మనం మెజర్మెంట్ తీసుకుంటాం. ఈవెన్ బాల్ పిండి కలిపేసిన తర్వాత ఏమంటామంటే మాది ఇక్కడ బాల్ కటింగ్ మిషనరీ ఉందండి. ఆ బాల్ ప్రతిదీ కూడా మేము అందులో వేస్తే బాల్ వెయింగ్ ప్రకారమే మనకు వస్తుంది. ప్రతి బాల్ చపాతీ ముద్ద ఏం చేస్తామంటే వెయింగ్ చెక్ చేస్తాం. ప్రతిదీ తూని ప్రకారం వేసిన తర్వాతనే ప్రెస్సింగ్ మిషన్లో తీసుకొస్తామండి. ప్రెస్సింగ్ మిషన్ తీసుకొచ్చిన తర్వాతనే మనం ప్రెస్ చేస్తే కన్వేయర్ ద్వారా కూలింగ్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ప్రెస్సింగ్ మిషన్లో మీరు పెట్టినప్పుడు వాటికి నూనె రాయడం కానీ అదైనా అవసరం ఏమీ లేదు సార్. ఎటువంటి నూనె అప్లై చేయం సార్. ఎందుకంటే మనం వాడేది కూడా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎలా వేస్తున్నామో ఆయిల్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మన ప్రోడక్ట్ కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఆ రెండింటి మధ్యలో అది అంటుకుపోకుండా విడిపోతూనే ఉంటుందా ఆ రకంగా? జనరల్ చపాతీ పిండి అతుక్కుపోతుంది? లేదు సార్. ఇది యాక్చువల్గా ఇది 4000 watts మధ్యలో ప్రెస్సింగ్ చేస్తాం కాబట్టి వాటర్ సగం ఒక 2 ml వరకు మనకి అబ్జర్వ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం ప్రెస్ చేసిన వితిన్ ఫ్యూ సెకండ్స్ కూడా పట్టవసరం లేదు. మనం వెంటనే తీసి కన్వేయర్ మీద వేస్తాం. అంటే అది కొంచెం వేడెక్కుతుంది ఆ సమయంలో ప్రెస్ చేసినప్పుడు? అవును సార్, కొద్దిగా వేడెక్కుతుంది కాబట్టి మనం కూలింగ్ కన్వేయర్ మీద మనం వేస్తాం సార్. అది వేడెక్కడం మూలంగా వాటికి అంటుకోకుండా విడిపోతుంది అంతే సార్. అప్పుడు మీరు కూలింగ్ కన్వేయర్ మీద వేస్తారు. కూలింగ్ కన్వేయర్ ఉపయోగం ఏంటో చెప్తారు? కూలింగ్ కన్వేయర్ అంటే ఏదైతే ఇంత చపాతీ వేడిగా ఉంటుందో ఈ కూలింగ్ కన్వేయర్ మీద వేయడం వల్ల దీనికి ఒక ఫ్యాన్ కూడా ఉంటుందండి, అటాచ్లో ఉంటుంది. సో ఆ కూలింగ్ కన్వేయర్ నుంచి మనకు వచ్చేసరికి అలా ఈ 5 rows వస్తుంది కాబట్టి దీన్ని చల్లారి కిందకు వస్తుంది కాబట్టి మనకి ఇంకా ఇబ్బంది లేదు సార్. రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి రూమ్ టెంపరేచర్. అంతే సార్. సో ఈ ప్రాసెస్కి ఎంత సమయం పట్టచ్చు అండి? లేకపోతే 1 గంటలో ఎన్ని చపాతీలు చేయొచ్చు మనము? అంటే ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత మేము ఫస్ట్ ప్రెస్సింగ్ మొదలు పెట్టేసరికి మినిమం 4 hours పడుతుందండి. సో అందువల్ల ఏంటంటే కస్టమర్ని కూడా మేము సమయం ఎందుకు అడుగుతామంటే 1 రోజు ముందు ఆర్డర్ అడుగుతామంటే ప్రాసెస్ చేసేసరికి చాలా టైం పడుతుంది. కొద్దిగా క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మనం ఇస్తామండి. అందువల్ల ఈ ప్రాసెస్ అయ్యేసరికి మినిమం 4 hours పడుతుంది. అంటే స్టార్ట్ అయ్యేసరికి ఎన్ని తయారు చేయాలి? లేదు సార్, ఫస్ట్ 1 hourలోనే మనం 1 గంటకి మేము 500 నుంచి 600 మధ్యలో చేస్తామండి. అది సైజుని బట్టి ఉంటుంది సార్ అది. సో పెద్ద చపాతీలు చేయాలంటే కనుక మనకి 350 నుంచి 400 అవుతాయండి. క్వాలిటీ మంచి ప్రోడక్ట్ నెమ్మదిగా ఇవ్వాలి అనుకుంటే కనుక. లేదు చిన్న పుల్కాలు లేదంటే చిన్న పూరీలు చేయాలంటే కనుక మనకి 600 నుంచి 700 పీసులు మనకి గంటకు వస్తాయండి. ఓకే. సో ఈ రకంగా అవన్నీ తయారయ్యాక మీరు వాటిని కొద్దిసేపు గాల్లో మళ్ళీ ఆరబెట్టాలా? లేదు సార్, అంత అవసరం లేదు. యాక్చువల్లీ కూలింగ్ కన్వేయర్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. లేదు మనకి మాయిశ్చర్ వాతావరణం బట్టి కూడా మనం చూడాలండి. బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రాగా మనం ఆరబెడతామండి. ఆరబెట్టిన తర్వాత మనం ప్యాకింగ్ చేసేస్తారు. ఒక ప్యాకెట్లో ఎన్ని చపాతీ? ఒక ప్యాకెట్కి 10 పీసులు ఉంటాయండి. ఆ 10 పీసులు కూడా మనం తక్కువ ధరలోనే కస్టమర్కి అందిస్తాం. అంటే ఒక ప్యాకెట్ 10 చపాతీలు అంటే ఎంతకి ఇక్కడ దొరుకుతాయి? అంటే నాది వచ్చేసరికి ఒక కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 45 రూపాయల నుంచి 55 రూపాయలు ఉంటుందండి. అది కస్టమర్ ఇచ్చే బల్క్ ఆర్డర్ని బట్టి మనకు ప్రైస్ ఉంటుంది. కొంచెం ప్రైస్ మాత్రం. ఇప్పుడు మీరు కస్టమర్స్ మీ దగ్గరికి ఎలా వస్తారు? మీరు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇస్తారా లేకపోతే మీరు హోమ్ డెలివరీ చేస్తారా? లేదు సార్, నేను తీసుకునే ఖర్చు ఏదైతే ఉంటుందో నేనే తీసుకునే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఇంక్లూడింగ్ మనకి డోర్ డెలివరీలోనే ఉంటుంది సార్. అందులో డెలివరీకి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏమీ లేవు సార్. ఒకవేళ లాంగ్ అయితే కనుక మనం వాళ్ళకి కస్టమర్ చెప్తాం సార్ దీనికి ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది అంటాం. దాంట్లో వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు సార్. మినిమం క్వాంటిటీ ఎంత ఆర్డర్ చేయాలి? ఒక 300 నుంచి 500 పీసులు తీసుకుంటే కనుక
మనం విత్ ఇన్ సిటీ లిమిట్స్లో ఫ్రీగా ఇస్తామండి. కొద్ది దూరంగా అయ్యేసరికి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మనం చెప్తాం సార్. ఇప్పుడు మీ దగ్గర ఈ రకంగా తయారు చేసిన రెడీమేడ్ చపాతీలు జస్ట్ ఇంటికి వెళ్ళి పని మీద పెట్టి కాల్చుకోవడం, మిగతాదంతా మీరు చేసిస్తారు. అంతే సార్. సో ఈ రకంగా మీకు ముఖ్యమైన కస్టమర్స్ ఎవరు, మీ దగ్గర ఎవరు కొంటుంటారు? ఎక్కువగా క్యాటరింగ్ వాళ్ళు, పెళ్ళిళ్ళలో వాటిలోనా, పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి ఎంతమంది ఉన్నారు అలా మీ దగ్గర ఇప్పుడు? నాకు ఒక 8 మంది, ఎంతమంది క్యాటరింగ్ వాళ్ళు ఉన్నా నాకు ఒక 8 మంది క్యాటరింగ్ వాళ్ళు మాత్రం ఇస్తున్నారండి. అది కూడా వాళ్ళు గోధుమ పిండి యూజ్ చేస్తాన ఉద్దేశంలోనే వాళ్ళు ఇస్తున్నారండి. సో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవడం వల్ల కూడా వాళ్ళు ఎంత తక్కువ అడిగినా సరే, ఈవెన్ 2 ప్యాకెట్లు అడిగినా సరే నేను వాళ్ళకి ఇస్తానండి. ఎందుకంటే నన్ను మొదటి నుంచే నిలబెట్టింది వాళ్ళు, అందువల్ల మనం మర్చిపోకూడదు కాబట్టి అలా ఇస్తున్నాను సార్. ఎవరైనా మామూలు కుటుంబం వాళ్ళు ఎవరైనా మీకు ఆర్డర్ చేస్తే వాళ్ళంతా మినిమం ఆర్డర్ చేస్తారు? ఎస్ సార్, లాస్ట్ 1.5 year నుంచి మేము హోమ్ డెలివరీ కూడా మేము మొదలు పెట్టామండి. వాళ్ళు మినిమం 2 ప్యాకెట్లన్నా ఇవ్వగలిగితే కనుక విత్ ఇన్ సిటీ లిమిట్స్లో మనం ఇవ్వగలమండి. కొద్దిగా దూరం అయితే ఒక 3-4 ప్యాకెట్లు వాళ్ళు, వాళ్ళ కొలీగ్స్ కానీ, వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ కనీసం ఒక 5-6 ప్యాకెట్లన్నా మనం ఇవ్వగలిగితే కనుక ప్రైస్ బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి, సో దాన్ని బట్టి తక్కువ ఖరీదు కాబట్టి ఒక 5-6 ప్యాకెట్లైనా ఉంటే మనకి యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, సపోజ్ ఎవరైనా ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, 2-3 ఉండే కుటుంబం వాళ్ళు ఒక 10 ప్యాకెట్లు కొన్నారనుకోండి, లేకపోతే 5 ప్యాకెట్లు కొంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. దీంట్లో ఒక 3 రోజుల్లో వాళ్ళు తొందరగా వాడుకోగలిగితే కనుక అయిపోతుంది సార్. రమేష్ గారు వాళ్ళు పెట్టిన మధురవాడలో ఉన్న ఈ చిన్న చపాతీల ఉత్పత్తి కేంద్రము ఒక ఆరోగ్యకరమైన రెడీమేడ్ వస్తువులను ఇవ్వడం మూలంగా మనకి ఇంట్లో సమయం లేకపోవడం మూలంగా ఉండే ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు ప్రిజర్వేటివ్లు, మైదా లాంటి అనారోగ్యకరమైన వస్తువులు లేకపోవడం మూలంగా ఆరోగ్యం కూడా వస్తుంది. ఈ రకమైన సేవలు పెద్ద నగరాల్లో ఇప్పుడు చాలా అవసరము. ఈ సేవలు ఉన్నప్పటికీ కూడా అవి మన ఆరోగ్యాన్ని కాకుండా అనారోగ్యాన్ని పెంచే విధంగా ఉండడం మూలంగా అలాంటి వాటికి దూరంగా ఉండి స్వచ్ఛమైన పిండితోటి కెమికల్స్ లేకుండా ఉండే ఈ రకమైన రెడీమేడ్ వస్తువులు తినడం మూలంగా మనందరికీ ఎంతో శ్రేయస్కరము. మానవలోకం ఛానల్ ద్వారా విశాఖపట్నంలో ఉండే వాసులందరికీ కూడా రమేష్ గారి కాంటాక్ట్ నెంబర్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి 1-2 ప్యాకెట్లు కాకుండా కనీసం 4-5 ప్యాకెట్లు తీసుకుంటే హోమ్ డెలివరీ వారికి నష్టం లేకుండా చేయడానికి ఉంటుంది. అదేవిధంగా పెద్ద బల్క్ ఆర్డర్స్ మీరు ఇంట్లో చిన్న చిన్న ఉత్సవాలు, పండుగలు చేసుకుంటున్నప్పుడు కూడా కొంచెం బల్క్ ఆర్డర్ కూడా ఇవ్వడానికి పరిసిద్ధంగా ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ కూడా ఎంతో స్వచ్ఛంగా, శుభ్రంగా ఉన్నది. ఇక్కడ 3 నుంచి 5 పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా వారు ఈ ఆహారాన్ని, దీనికి కావాల్సిన ముడి సరుకులను తీసుకొచ్చి అప్పటికప్పుడు రెడీమేడ్గా చేసిస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో ఏ విధమైన కల్తీ లేకుండా అప్పటికప్పుడు తయారైన వస్తువులు మీ ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమైనవి. తర్వాత మీరు చెప్పిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికైనా కావాలంటే మీరు మిల్లెట్స్ కూడా అందులో కలిపి చేయగలుగుతామంటున్నారు. చేస్తున్నాం. ఆ మిక్స్ గురించి చెప్తారా? సపోజ్ ఎవరైనా జొన్నలు ప్లస్ గోధుమ అన్నారు అనుకోండి, జొన్నలు ఎంత ఉండొచ్చు, గోధుమ ఎంత ఉండొచ్చు? అంటే ఇప్పుడు కస్టమర్ ఒక పాలకూర చపాతి కానీ, పుల్కా కానీ, పూరి కానీ అడిగారు అనుకోండి సార్, వాటికి మేము మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటాం సార్. 1 కేజీ గోధుమ పిండికి మిల్లెట్స్ అనుకోండి సార్, మిల్లెట్ పౌడర్ వచ్చేసరికి ఒక 300 to 400 grams యాడ్ చేస్తాను. అంత ఎందుకంటే మనం ఆల్రెడీ గోధుమ పిండి ఉంటుంది, అందులో రాగులు, సజ్జలు, కొర్రపిండి, ఊదలు పౌడరు, కొన్ని రకాల పౌడర్స్ ఉంటాయి. అవన్నీ మిక్స్ అయ్యి ఒక మెజర్మెంట్ ప్రకారమే తీసుకుంటామండి. మనం ఇష్టానుసారంగా చేయడం వల్ల అంటే ప్రోడక్ట్ కూడా పాడైపోతుంది. సో ఒక పాలకూరతో చేస్తామండి, బీట్రూట్తో చేస్తాం. పాలకూర కూడా, బీట్రూట్ అంతా కూడా మనం ఆకుకూర తీసుకొచ్చి చేస్తామండి. ఎటువంటి కలర్స్ కూడా కలిపే అవకాశం అయితే ఏమీ లేదు. సో మెజర్మెంట్ ప్రకారమే చేస్తాం కాబట్టి మంచి ప్రోడక్ట్. పాలకూర, బీట్రూట్, క్యారెట్తో కూడా చేస్తున్నామండి. క్యారెట్ అండ్ మిల్లెట్స్, జొన్న రొట్టి, జొన్న పిండితో చేస్తామండి, మిల్లెట్స్తో చేస్తున్నాము. అన్ని దగ్గర రాగి చపాతీ, రాగి పుల్కా కూడా చేస్తాము. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా కస్టమర్స్కి అందరికీ తెలియజేయడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఈ రకమైన మంచి ఆహారాన్ని, రెడీమేడ్ ఆహారాన్ని, ప్రిజర్వేటివ్స్ లేని ఆహారాన్ని, తాజాగా ఉండే చపాతీల పిండిని విశాఖపట్నం వాసులందరూ కూడా మరింత విరివిగా ఉపయోగించుకుంటారు ఈ సేవలని చెప్పి కోరుకుంటున్నాను. ఇన్ని విషయాలు మాకు తెలియచేసినందుకు మా తరఫున మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీ మానవుల ఛానల్ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను సార్.